హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మి లక్కీ సుధీర్ వెల్కమ్స్ యూ. సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు మరియు రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి తెలియజేయబోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, కంటెంట్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు మీకు తెలుసు కదా ఏం చేయాలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కంటెంట్ మొత్తం కూడా చూశాక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సెప్టెంబర్ 5th భాగి 4 ఇది టైగర్ ష్రాఫ్ మరియు సంజయ్ దత్, హర్నీత్ సింధు మరియు సోనం బజ్వా నటించినటువంటి యాక్షన్ చిత్రం. హర్ష దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. అంతేకాకుండా నడియా ధావాల్ గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. దీని ట్రైలర్ చాలా మందికి నచ్చింది మరియు యాక్షన్ ప్రియులకు ఇది మంచి ఎంపిక అవుతుంది. ది బెంగాల్ ఫైల్స్ వివేక్ అగ్నిహోత్ర దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రం 1940లో జరిగినటువంటి దాన్ని తీసుకొని కోల్కతా కిల్లింగ్స్ మరియు నకోలా అల్లర్ల ఆధారంగా రూపొందించినటువంటి పొలిటికల్ డ్రామా. ఈ సినిమాని కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ తీసినటువంటి డైరెక్టరే ఈ సినిమాని కూడా తీశారు. సో దీని మీద బాగానే గట్టి అంచనాలే ఉన్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు అయామ్ బుద్ధా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఉఫ్ ఏ సియాపా, సోహెం షా, నుప్రత్ బరూచా మరియు నోరా ఫతేహి నటించినటువంటి ఈ చిత్రం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇది డ్రామా, సస్పెన్స్, కామెడీ మరియు థ్రిల్లర్ అంశాలతో కూడినటువంటి ఈ చిత్రం. దీనిలో ఒక్క డైలాగ్ కూడా ఉండదండి. కమల్ హాసన్ పుష్పక విమానం సినిమా ఉంది చూసారా, సేమ్ అలాగే డైలాగ్స్ లేకుండా సినిమా మొత్తం కూడా కమర్షియల్ చిత్రం ఇది. మరి లవ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఘాటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. విక్రమ్ ప్రభు, జగపతి బాబు మరియు చైతన్యరావు కీలక పాత్రలో నటించారు. కృష్ణ జాగర్లమూడి దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రం అనుష్క కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. దీని ట్రైలర్ బాగుందని అంచనా కూడా బాగానే వచ్చింది. ఇక థియేటర్లలో కూడా బాగానే నడుస్తుందని చెప్పాలి. మద్రాసి ఇది ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించినటువంటి తమిళ భాషా చిత్రం. ఇందులో విద్యుత్ జామ్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. విద్యుత్ జామ్వాల్ ఉండడం వల్ల యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు అభిమానులందరూ కూడా. దీనిని హిందీలో కూడా విడుదల చేయవచ్చు కదా, లేదా డబ్బింగ్ చేయవచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మిరాయి సూపర్ యోధ తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించగా మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రం పాన్ ఇండియా సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ గా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ, హిందీ, మరాఠీ మరియు బెంగాలీ భాషలో విడుదల కానుంది. హనుమాన్ చిత్రం తర్వాత తేజ సజ్జా నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్ మరియు ట్రైలర్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సెప్టెంబర్ 5న విడుదల కావాల్సినటువంటి ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల అవుతుంది అని చెప్పేసి కొన్ని వర్గాల వాళ్ళు చెప్తున్నారు. మరి కిష్కిందపురి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్. కౌశిక్ పేగలపాడి దర్శకత్వం వహించారు. ఇది ఒక రేడియో స్టేషన్ నేపథ్యంలో జరుగుతుందట. లిటిల్ హార్ట్స్ మౌలి తనోజ్ మరియు శివాని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం. మార్తాం సాయి దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. ఇది థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈటీవీ విన్ లో ప్రసారం కానుంది. సెప్టెంబర్ 19న విడుదల కానున్న చిత్రాలు అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి. అనంత్ జోషి, పరిష్ రావల్ మరియు దినేష్ లాల్ యాదవ్ నటించిన చిత్రం. రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. జాలీ LLB 3 అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి, హ్యూమా కురేషి, అమృత్ రావు, సౌరభ్ శుక్లా మరియు అన్ను కపూర్ నటించినటువంటి కామెడీ డ్రామా. ఈ లీగల్ కామెడీ సిరీస్ గతంలో కూడా హాస్యం మరియు కోర్ట్. సౌరభ్ శుక్లా మరియు అన్నా కపూర్ నటించిన కామెడీ డ్రామా. ఈ లీగల్ కామెడీ సిరీస్ గతంలో కూడా హాస్యం మరియు కోర్ట్ రూమ్ డ్రామాల సమతుల్యతతో ప్రేక్షకులను బాగా అలరించిందని చెప్పాలి. ఈ చిత్రంలో కామెడీపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి భద్రకాళి ఆర్ శక్తి తిరుమగన్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ దీనిని తెలుగులో విడుదల చేస్తుంది. ఇది హిందీలో కూడా విడుదల చేయబడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 25న కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో తెలుసుకుందాం. ఓజీ దే కాల్ హిమ్ ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్టర్ డ్రామా. ప్రియాంక అరుల్ మోహన్ బడ్జెట్తో నిర్మించింది. ఇమ్రాన్ హష్మీ నటించడం వల్ల హిందీలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అఖండ 2 నందమూరి బాలయ్య మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ సీక్వెల్. అందరికంటే ముందు అఖండ 2 టీం ప్రకటించింది. దీనిపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ వాయిదా పడుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. సెప్టెంబర్ నెలలో ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లక్కీ సుధీర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.